గర్భాశయంలో గడ్డలుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకోవాలి అంటే ఖచ్చితంగా అవి రిమూవ్ చేసుకోవాలా? లేదా? అనేది తెలుసుకుందాం. గర్భాశయంలో ఉన్న గడ్డలు, ఫైబ్రాయిడ్ గడ్డలు ఇవి లోపల పొరకి దగ్గరగా ఉన్నాయంటే బేబీ పెరగడానికి క్యావిటీ అనేది డిస్టార్ట్ అయిపోతదనమాట. అందుబాటులో సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఇవి ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. ఇంట్రామ్యూరల్ గర్భాశయం గోడలో 4 సెంటీమీటర్ల కంటే పెద్ద సైజ్ ఉంటే రక్త ప్రసరణ అనేది ఎఫెక్ట్ అయితదనమాట బేబీకి. వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. వాళ్ళు ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. మల్టిపుల్ ఫైబ్రాయిడ్ చాలా ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా రక్త ప్రసరణ అనేది ఎఫెక్ట్ అయితదనమాట. అలాగే కొన్నిసార్లు ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల యుట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి వస్తాయి. ఒక్కోసారి మనం ఈవెన్ ఐవీఎఫ్‌లో బేబీ పెట్టాక కూడా బేబీ ఎక్స్‌పెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఈవెన్ ఐవీఎఫ్‌లో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ బేబీ పెడితే కూడా పోవడము అనేటివి రిసెప్టివిటీ గూడా ఎఫెక్ట్ అయితది. ఇవన్నీ కారణాల వల్ల గర్భాశయం గడ్డలు, ఫైబ్రాయిడ్ ఏంటి అనేది చూసుకొని వాటికి సర్జరీ చేసుకొని తర్వాత ఈవెన్ ఐయూఐ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ ఆర్ నేచురల్ సైకిల్ ట్రై చేస్తే మీరు సక్సెస్‌ఫుల్‌గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేదు ఈ గడ్డలు చాలా దూరంగా ఉన్నాయి, లోపల పొరకి దగ్గరగా లేవు అంటే సర్జరీ అవసరం లేదు.